నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్. తాత ఆస్తి ఎవరికి చెందుతుంది అనే టాపిక్లో తాత ఆస్తి మన్మళ్ళు మన్మరాన్లకు కూడా చెందుతుంది. ఇది లీగల్గా చట్టబద్ధత ఉంది. దీనిపైన ఏంటంటే ఒకవేళ తాత ఆయన బ్రతికుండంగా వీలునామా కనుక రాస్తే ఆ వీలునామా ప్రకారంగా ఎవరికి వీలునామా రాస్తాడో ఆ ప్రాపర్టీ ఓనర్ అయిన తాత ఎవరికి వీలునామా రాస్తాడో వాళ్ళకి మాత్రమే చెందుతుంది. ఒకవేళ వీలునామా కనుక రాయకపోతే ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ కొడుకు పిల్లలకైనా కానీ బిడ్డల పిల్లలకైనా కానీ ఈ ఆస్తి సమాన వాటాగా చెందుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా జడ్జిమెంట్స్ ఉన్నాయి. లా కూడా పార్టీషన్ దావా ద్వారా కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఒకవేళ వీళ్ళ మధ్యలో పంపకాలలో తేడా జరిగితే ఖచ్చితంగా కోర్టు ద్వారా పార్టీషన్ దావా వేసుకొని న్యాయబద్ధంగా వాళ్ళు ఫైట్ చేయొచ్చు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. అంటే కొడుకులకైనా బిడ్డలకైనా వాళ్ళ పిల్లలకి అంటే మన్మన్లు మన్మరాన్లకు చెందుతుంది. మన్మరాన్లకు చెందుతుందా లేదా అనే డౌట్ చాలామంది లోపల వస్తుంది. మన్మరాన్లకు కూడా చెందుతుంది. కానీ ఒకవేళ ఆడవాళ్లకు ప్రాపర్టీ చెందద్దు అనే అంశం పైన కనుక మాట్లాడుకుంటే వాళ్లకు మ్యారేజ్కి బిఫోర్ వాళ్ళను ఒక రైట్స్ రిలింక్విష్ డీడ్ అని ఒకటి ఉంటుంది. అంటే హక్కు బదలాయింపు దస్తావేజు అంటారు దాన్ని. ఆ హక్కు బదలాయింపు దస్తావేజు కనుక రాయించుకుంటే అట్లా ఎవరు కూడా రాయించుకోరు. ఎందుకంటే క్లెయిమ్ చేయం మేము మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ చేస్తారు. ఎందుకంటే జనరల్గా హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఒక ఇంటికి ఒక ఆమెను ఇచ్చినప్పుడు ఈ ఆస్తిలో వాటా ఉండదు అనే ఉంటుంది. కానీ చట్ట ప్రకారంగా ఆ ప్రాబ్లమ్స్ ఈ మధ్యలో చాలా తలెత్తుతున్నాయి. కాబట్టి ఒకవేళ ఆమె కనుక ఈ ప్రాపర్టీలో వాటా ఉండదు అంటే పెళ్ళికి ముందు ఆస్తిలో వాటా ఉండద్దు అంటే రైట్స్ రిలింక్విష్ డీడ్ అంటే ఈ హక్కు బదలాయింపు అనేది ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి ఎటువంటి హక్కు ఉండదు అనే దాని మీద ఈ డాక్యుమెంట్ చెప్తుంది. ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డాక్యుమెంట్ చేయించుకుంటే కనుక ఆమె కానీ ఆమె పిల్లలు కానీ ఎవరు కూడా అడిగే హక్కు ఉండదు. కాబట్టి ఈ మధ్యలో తలెత్తే అంశం ఏంటంటే ఆడవాళ్ళు చాలామంది పార్టీషన్ దావాలు అంటే పెళ్ళై ఒక 50 సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా వాళ్ళకు మన్మరాన్లు వచ్చినాక వాళ్ళ తల్లిగారి ఆస్తి మీద కూడా కేసెస్ ఫైల్ అవుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే లీగల్గా కొన్ని జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఆ విధంగా వాళ్ళకు అవి లేవనెత్తుతున్నాయి. కాబట్టి వాళ్ళ ఫేవర్లో జడ్జిమెంట్స్ వచ్చినాయి. కాబట్టి చాలామంది ఈ మధ్యలో కేసెస్ ఫైల్ చేస్తున్నారు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ రకమైన చర్యలు తీసుకోవచ్చు. లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా సమాన వాటా కలుగుతుందనే చట్ట ప్రకారంగా మనం చెప్పుకోవచ్చు.